హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా శరీరంలో అధిక బరువుతో బాధపడుతుంటారు. వెయిట్ లాస్ కావాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని రకాల డైట్లు చేసినా, ఎన్ని మిల్లెట్స్ తిన్నా, ఎక్సర్సైజ్ చేసినా, క్యాలరీస్ ఖర్చు పెట్టినా కూడా వెయిట్ లాస్ కాక లేదా మళ్ళీ తిరిగి వెంటనే వెయిట్ పెరగడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలా జరగకుండా త్వరగా వెయిట్ లాస్ అయ్యే ఒక సులువైన అద్భుతమైనటువంటి చిట్కా చెప్తానండి. దీనికి వచ్చేసి మనకు కావాల్సిన ఐటమ్స్ మీరు జాగ్రత్తగా వాటి యొక్క మోతాదుతో సహా రాసుకోండి. ఉత్తరేణి ఒక 100 గ్రాములు. ఈ ఉత్తరేణి చూర్ణము మనకు అన్ని రకాల ఆయుర్వేదిక్ షాపులో లభిస్తుంది, లేదంటే ఆన్లైన్ ద్వారా కూడా తెప్పించుకోవచ్చు. పిప్పలి ఒక 100 గ్రాములు, అన్ని నోట్ చేసుకోండి జాగ్రత్తగా. నేలతాడి చూర్ణం, ఇది కూడా మనకు ఆన్లైన్లో లేదంటే ఆయుర్వేదిక్ షాప్లో లభిస్తుంది, ఇది కూడా ఒక 100 గ్రాములు. ఈ మూడింటిని 300 గ్రాములుగా తయారు చేసుకొని వీటిని బాగా చూర్ణంగా మెత్తగా చూర్ణం చేసుకొని ఒక సీసాలో భద్రపరచుకొని ప్రతిరోజు ఒక అర చెంచా మోతాదులో, స్టార్టింగ్ ఒక అర చెంచా తీసుకోండి. అర చెంచా మోతాదులో దీనిలో కొద్దిగా తేనె కలుపుకోండి. తేనె లేదంటే మీకు తాటి బెల్లం అని ఈ మధ్య మనకు అందుబాటులో ఉంది కదా, ఈ తాటి బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. తాటి బెల్లం ఒకవేళ దొరకని సందర్భాల్లో తేనెను ఉపయోగించుకోండి. ఒక చెంచాడు తేనెలో ఒక అర చెంచాడు ఈ మిశ్రమాన్ని కలుపుకొని ఉదయం పూట పరికడుపునే తీసుకోండి. ఒకవేళ వెయిట్ చాలా ఎక్కువగా ఉంటే కనుక రాత్రి పూట అన్నం తిన్నాక గంట తర్వాత కూడా తీసుకోవచ్చు. ఇలా మీరు రోజుకు 1 లేదా 2 సార్లు కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే ప్రతి నెల మీకు యావరేజ్గా 2 నుంచి 3 కిలోల బరువు మీరు ఎలాంటి ఎక్సర్సైజులు చేయకుండా కూడా తగ్గిపోతూ ఉంటారు. అండ్ అలా అని మనం ఇష్టపడి తినడానికి కాదండి, ముఖ్యంగా ప్రోటీన్ ఫుడ్ని ఎక్కువగా తీసుకోండి. ఆయిల్ ఫుడ్, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, నాన్ వెజ్, డ్రింకింగ్ వీటిని కొంచెం తక్కువ చేసుకోవాలి. మరీ ఓకే కంప్లీట్గా బంద్ చేయడం లేదు, తక్కువ చేసుకోండి. వాటర్ సరిపడంత వాటర్ తీసుకుంటూ మీకు వీలైతే వ్యాయామాలు చేయండి, లేకపోతే వదిలేసేయండి. మామూలుగా క్యాలరీస్ ఖర్చు పెట్టడానికి నడక అనేది కనీసం చేస్తూ ఉండండి. దీనివల్ల మనం కావాలనుకున్న దానికన్నా చాలా త్వరగా వెయిట్ లాస్ అవ్వడం జరుగుతుంది, మళ్ళీ వెయిట్ గెయిన్ కాకుండా కూడా ఉంటుంది. ఓకేనా? సో ఇంకా ఇలాంటి మరెన్నో అద్భుతమైన చిట్కాలు ముందు చాలా రాబోతున్నాయి. అండ్ నా వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.